అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారు వాళ్ళందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా నుల్లా. ఇలా ఏమేమి ముచ్చట్లైనాయి, ఏమేమి కథలైనాయి, ఏమేమి లెక్క నడిచింది దునియా మీద అనేది అన్ని అరుచుకొనొద్దాం. అరుచుకొనొచ్చి అంటే ముందుగాల ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజల గొంతుకై పక్కా తెలంగాణ యాసలో ప్రశ్నిస్తానే ఉంటుంది మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. మరి ఆలస్యం ఎందుకు? ఇలా ఏమేమి ముచ్చట్లైనా ఏం కథ అనేది మనం చూసుకుందాం. రైట్, ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఇలా నిన్న కవాతు ఏర్పాటు చేసిండ్రు. ఆ కవాతు కార్యక్రమం ఎందుకనంటే మేము 7 తారీఖు నుంచి సమ్మెకు పోతా ఉన్నారు, ప్రభుత్వం మాతో చర్చలు జరుపుతుందా జరపదా అని చెప్పేసి ముచ్చడి చెప్పడానికి ఆర్టీసీ కళ్యాణ మండపంతో నుంచి ఆర్టీసీ బస్ భవన్ దాకా వాళ్ళు కవాతు ఏర్పాటు చేసుకున్నారు. చాలా మంది కార్మికులు వచ్చిండ్రు, ఆ కవాతులో పాల్గొన్నారు. వాళ్ళు హెచ్చరికలు కూడా జారీ చేసిండ్రు. మీరు రేపు గనక మాట్లాడకపోతే, ఇలా 5 తారీఖు రేపు గనక మాట్లాడకపోతే మేము 7 తారీఖు నుంచి సమ్మెకు దిగుతాం, ఇక బస్సులు బంద్ అని చెప్పేసి. ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సులు ఏవైతే అమలు చేసిందో కాంగ్రెస్ సర్కారు ఒక్కగానొక్క పథకం ఏదైతే అమలు చేసిందో ఆ పథకము మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణము, ఆ ఉచిత ప్రయాణము 7 తారీఖు నుంచి బంద్ అవ్వబోతా ఉన్నది. రైట్, 2018లో సమ్మె కొనసాగిస్తే ఆ సమ్మెలో చర్చలు జరపలేదు, అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడినారు. కేసీఆర్ ఆర్టీసీ బస్సును బంద్ చేయమంటారా, ఉంచమంటారా, ఆర్టీసీ సంస్థను క్లోజ్ చేయమంటారా అని చెప్పేసి మాట్లాడినరు అని చెప్పేసి ఇలా చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మే 1వ తారీఖు నాడు మాట్లాడిన ముచ్చట్లను చూసి మే 1వ తారీఖు నాడు ఏం చేసిండ్రు? కార్మికులు ఎవరు సమ్మెలకు పోవద్దు, మీ వెనుక వేరే ప్రతిపక్షాల నాయకులు ఉన్నారు, వాళ్ళ ప్రలోభాలకు తలొగ్గద్దు, మీకు ఏ సమస్యలున్నా మేము చర్చిస్తాం, మీకు ఏ సమస్యలున్నా మేము మాట్లాడతాం, సంబంధిత మంత్రితో కూర్చోండి, చర్చలు జరుపుండ్రి, మాట్లాడుండ్రి అని చెప్పిండ్రు. ఇక గా మాటలు చూసినాక రేవంత్ రెడ్డి సార్ ఎంత మంచోడు. కేసీఆర్ అప్పుడేమో సమ్మె బంద్ చేస్తారా లేకపోతే ఆర్టీసీ సంస్థను బంద్ చేయమంటారా అని చెప్పేసి మాట్లాడి రేవంత్ రెడ్డి సార్ను తాడి చెట్టు ఎక్కి కూర్చోబెట్టిండ్రు. ఇలా ఏమైంది కథ? ఇలా మాట్లాడిన మాటలు చూసినాం కదా మనం. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరిని బెదిరిస్తూ ఉన్నారు, ఎవరిని బదనాం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలను కాపాడాల్సిన బాధ్యత లేదా? 2% మనం ఉంటే 98% వాళ్ళు ప్రజలు ఉన్నారు, వాళ్ళ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మన మీద లేదా? వాళ్ళు మనకు 2% ఉన్న మనకు 98% ట్యాక్స్ల రూపంలో వివిధ రూపాలలో పైసలు కట్టి జీతాలు ఇచ్చి పిఆర్సీలు ఇచ్చి డిఏలు ఇచ్చి రిటైర్డ్ అయినాక కూడా మిమ్మల్ని దాస్తా ఉన్నారు ప్రజలు. ఇలా మీరు ప్రజలను కాపాడాల్సిన బాధ్యత లేదా? ప్రజలకు సేవలు చేయాల్సిన అవసరం లేదా అని చెప్పేసి మాట్లాడారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆర్టీసీ సమస్యలు కానీ ఇటు పోతే టీజేఈ జేఏసీ ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ ఎంప్లాయీల సమస్యలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు దిగుతాం, నిరసనలకు దిగుతాం, మీరు ఆ ఎన్నికలలో అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు. అన్ని హామీలను మీరు ఇచ్చిన వాటిని అమలు చేయమని అడుగుతా ఉన్నాం. మేము గొంతమ్మ కోరికలు ఏం అడగట్లేదు. మీరు అధికారంలోకి రావడం కోసం కేసీఆర్ అట్లా చేసిండు, కేసీఆర్ ఇట్లా చేసిండు, కేసీఆర్ మీకు మంచి చేయలేదు, పెండింగ్ డిఏలు విడుదల చేయలేదు, నేను టయానికి విడుదల చేస్తా, పెండింగ్ బిల్లులు విడుదల చేయలేదు, నేను టయానికి మీ ఖాతాలలో వేస్తా, 1వ తారీఖు జీతాలు వేయలేదు, నేను టయానికి మీ ఖాతాలలో 1వ తారీఖు జీతాలు వేస్తా, విడతలుగా వేయ్యా అని చెప్పేసి మాట్లాడి ఇలా విడతలుగానే ఎత్తా ఉన్నాడట. కండక్టర్లకోసారి, ఆర్టీసీ డ్రైవర్లకోసారి ఇటు పోతే ఇగో ఇట్లా ఇది కథ. ఓన్లీ సెక్రటేరియట్లో పనిచేస్తోళ్ళక 1వ తారీఖు నాడు జీతాలు పడుతున్నాయట. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట ఒక ఎత్తు అయితే ఆర్టీసీ కార్మికులకు సమ్మెకు పోతే మంచిగా ఉండదు అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తే మొన్ననే హెచ్చరికలు జారీ చేసినట్టు చేసిండ్రు. మీరు సమ్మెకు పోతే మంచిగా ఉండదు, నష్టపోయేది మీరే అని చెప్పేసి మాట్లాడారు. ఆ మనసులో ఈ దురుద్దేశం ఉన్నది. ఇలా పొన్నం ప్రభాకర్ చెప్పిన ముచ్చట మనసులో మెదిలింది కాబట్టే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఆ ముచ్చట మాట్లాడిండు. ఏంటిది? ఎస్మాను అమలు చేస్తారట, ఎస్మా చట్టాన్ని అమలు చేస్తారట. ఈ ఎస్మా చట్టం అంటే ఏంది? 1981వ సంవత్సరంలో పార్లమెంటు భారతదేశంలో దీన్ని ఆమోదించింది, ఈ ఎస్మా చట్టాన్ని. ఈ ఎస్మా చట్టం ఏంటంటే ప్రజలకు మెయిన్ అవసరమైనవి ప్రజా రవాణా, విద్యుత్తు, ఇటు పోతే ఆరోగ్య సేవలు, వైద్య సేవలు వీళ్ళు నిరంతరాయంగా కొనసాగించేలా ఈ చట్టాన్ని రూపొందించిండ్రు. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధర్నాలకు దిగకుండా మొత్తం మీద నిరంతరాయంగా ఈ సేవలు కొనసాగించడానికి ప్రజలకు నిత్యం అవసరమైన సేవలు, విద్యుత్తు, ఆరోగ్య సేవలు అండ్ ప్రజా రవాణా, ఈ మూడిట్లలో ఇట్లాంటి అంశాలు చాలా సేవా రంగాలు ఉంటాయి. ఇట్లాంటి నిరంతరాయంగా కొనసాగించడానికి ఎస్మా అనే చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. ఈ ఎస్మా చట్టం 1981వ సంవత్సరంలో ఆమోదించింది భారత పార్లమెంటు. ఇది అత్యవసర సేవలను ఉద్దేశించి తీసుకొచ్చిండ్రు. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ అని చెప్పేసి, ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ అని చెప్పేసి దీని ఫుల్ ఫామ్. మొత్తం మీద ఎస్మా చట్టాన్ని అమలు చేస్తాం. మీరు గనక
సమ్మె విరమించకపోతే ఆర్టీసీలో ఏదైతే రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉన్నదో దాంట్లో గనక మీరు సమ్మెను విరమించుకోకపోతే మీరు ఎల్లుండి నుంచి సమ్మెకు పోతే మాత్రం ఈ ఎస్మా చట్టాన్ని అమలు చేస్తాం. ఈ ఎస్మా చట్టాన్ని అమలు చేసిన పక్షాన ఏమవుతుందంటే ఉద్యోగులు రోడ్ల మీదకి రావడానికి లేదు, ధర్నాలు నిర్వహించడానికి లేదు, వాళ్ళ విధులను వాళ్ళు బహిష్కరించడానికి లేదు. ఒకవేళ వాళ్ళు ఎస్మా చట్టాన్ని పెట్టిన తర్వాత వాళ్ళు ధర్నాలు చేసినా లేకపోతే రాస్తారోకలు చేసినా వాళ్ళ విధులకు పోకపోయినా వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. చట్టం ఉల్లంఘన కింద వాళ్ళ మీద ఎటువంటి కఠిన చర్యలైనా తీసుకోవచ్చు. అధికారులను వాళ్ళు ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో లేకపోతే ఈ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా అరెస్టు చేసుకొని తీసుకొని పోవచ్చు. ఎస్మా చట్టం ఇది. సస్పెన్షన్ లాంటి అంశాలు కూడా ఉంటాయి. వాళ్ళ జాబులను ఏకంగా వాళ్ళ జాబుల నుంచి పీకేసే అవకాశాలు కూడా ఉంటాయి ఈ ఎస్మా చట్టాన్ని అమలు చేసినట్లయితే. ఇప్పుడు చెప్పుండ్రి, ఈ ఎస్మా చట్టం అనేది ఎంత డేంజర్ అంటే 2003 సంవత్సరంలో జయలలిత ప్రభుత్వము ఈ ఎస్మా చట్టాన్ని ప్రవేశపెట్టి దాదాపు 1,70,000 మంది ఉద్యోగులను ఒకేసారి తొలగించింది. అంటే ఈ ఎస్మా చట్టం అనేది ఎంత డేంజరో మీరు అర్థం చేసుకోవచ్చు. అంత డేంజర్ అయిన చట్టాన్ని 1981వ సంవత్సరంలో ఆమోదించిన చట్టాన్ని ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు గనక వాళ్ళు ధర్నాకు దిగితే, వాళ్ళు రాస్తారోకోకపోతే, వాళ్ళు సమ్మెలు నిర్వహిస్తే వాళ్లకు ఈ ఎస్మా చట్టం అనేది వర్తిస్తుంది అని చెప్పేసి పాపం వాళ్ళు చర్యలు తీసుకుంటారు వాళ్ళు అని చెప్పేసి ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది ఇంతకు ముందే చెప్పిండు పొన్నం ప్రభాకరు, ఇంతకు ముందే చెప్పిండు. ఇక చెప్పుండ్రి, కేసీఆర్ అప్పుడు 2018వ సంవత్సరంలో ఎస్మా చట్టాన్ని ప్రవేశపెడతారని ముచ్చట్లినబడ్డాయి కానీ ప్రవేశపెట్టలే, వార్తలు బయటకు వచ్చినాయి కానీ ప్రవేశపెట్టలే. కానీ వీళ్ళు ఏమంటారు, డైరెక్ట్ ఎస్మా చట్టాన్ని ప్రవేశపెడతాం, మీరు గనక సమ్మె వాయిదా వేసుకోకపోతే, సమ్మె నుంచి విరమించుకోకపోతే, మీరు సమ్మెకు పోవాలనే ఆలోచన రిటర్న్ తీసుకోకపోతే ఎస్మా చట్టాన్ని ప్రవేశపెడతామని చెప్పేసి. ఇప్పుడు చెప్పుండ్రి, రెండింటికి తేడా అర్థమైందా? గమనించిండ్రా? ఏం చెప్పిండ్రు వీళ్ళు అధికారంలోకి రాకముందు? అన్ని కేసీఆర్ హయాంలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయనేది అన్ని పసిగట్టిండ్రు. ఆ పసిగట్టిన వాటిని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించుకున్నారు. ఎన్నికలలో కాళ్ళకు బలపాలు కట్టుకొని మోకాల చిప్పలు అరిగేటట్టు చెప్పులు అరిగేటట్టు తిరిగి 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 జేబులకు చిల్లు వాళ్ళ పడేటట్టు పంచి ఇలా ఓటర్లను మభ్యపెట్టి ఓటర్లతోని అమాయకంగా ఓట్లు గుదిపించుకున్నారు. ఇలా ఓట్లు బొచ్చలాల రాలినాక ఓడ దాటినాక ఓడ దాటినాక బోడమల్లన శాస్త్రం చేసుకుంటా రేవంత్ రెడ్డి సర్కారు ఏం చేస్తుందయ్యా అంటే ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో దొక్కి 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు ఏవైతే ఉన్నాయో 420 హామీలను తుంగలో దొక్కి ఇలా తన ఇష్టారీతిన వ్యవహరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ అట్లనే చేసిండు, రేవంత్ రెడ్డి ఇట్లనే చేస్తుండంటే ఇంత కఠినమైన చర్యలు కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముంగడికి పోలేదు కదా. ఆఖరికి మొన్న ఎలక్షన్ల ముంగట అంటే జీవో కూడా పాస్ చేసిండ్రు. దాదాపు 90% పని గెజిట్ కూడా విడుదలైంది. 90% పనులు కంప్లీట్ అయినాయి. ఈ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో తిరిగినప్పుడు ఏం చెప్పిండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది కదా మేము చేసి చూపెడతాము, మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నాము, మేము అవి ఇట్లా అమలు చేయకపోతే గల్లా బట్టి నిలదీయండ్రి, బజార్లో నిలబెట్టి ప్రశ్నించుండ్రి, మీకు బాండ్ పేపర్ కూడా రాసిస్తామని చెప్పేసి అట్లా ఇట్లా నమ్మ మొత్తం మీద ఏమో చేసినంట, బొంక నేర్చినమ్మ ఏమో చేసినంట, బొంకి వీళ్ళు ఏం చేసిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చినాక ఇట్లా ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఉద్యోగులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళకి ఎస్మా చట్టాలు అమలు చేస్తుందట. ఎస్మా చట్టాలు అమలు చేసి ఒకవేళ వాళ్ళు సమ్మెకు పోయినట్లయితే అందరినీ తొలగించి మరి ఏం చేద్దాం అనుకుంటుండ్రు, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనుకుంటుండ్రా. ఇప్పటికే ఆర్టీసీని మొత్తము ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే ఉంటాయో ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పినట్టు ఇప్పటికే ప్రైవేట్ డ్రైవర్లు వాళ్ళే ఉంటారు, ప్రైవేట్ కండక్టర్లు వాళ్ళే ఉంటారు. అదానీ గ్రూప్స్ ఆఫ్ సంస్థలకు అప్పచెప్పాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. గందుకే తెగేదాకా లాగుతా ఉన్నాడు. వాళ్ళని ఎట్లా భయపెడితే వాళ్ళు ఊకుంటారా లేకపోతే ముంగడికి పోతారా అని జేఏసీ సంఘాలు ధర్నాలు చేస్తే రాస్తారోకలు చేస్తే ప్రభుత్వాలు దిగచ్చిన పరిస్థితులు మనం చూసినాం, సందర్భాలు మనం చూసినాం. సమ్మెలు విరమించుకొని విధులకు ఎక్కిన పరిస్థితులు మనం చూసినాము ప్రభుత్వాలు మాటలు ఇస్తే. కానీ ఇలా సమ్మెను విరమించుకోవాలి లేకపోతే ఎస్మా చట్టం అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. ఇది ఎస్మా చట్టం కథ. ఇలా కవాతు ఏర్పాటు చేసుకున్నారు కదా, ఆ కవాతు సందర్భంగా వాళ్ళు చాలా ముచ్చట్లు చెప్పిండ్రు. ఇది దౌగుల్బాజీ ప్రభుత్వము మొత్తం మీద మమ్మల్ని ఆశ పెట్టి మోసం చేసిండ్రు, ఆశ పెట్టి గోసబుచ్చుకుంటా ఉన్నారు అని చెప్పేసి చాలా అంశాలు మాట్లాడిండ్రు. రేపు కనుక మీరు చర్చలకు రాకపోతే అంటే ఇవాళ కనుక మీరు చర్చలకు రాకపోతే మేము సమ్మెకు దిగుతాము. మళ్ళీ పొన్నం ప్రభాకర్ అన్న మైండ్ గేమ్ చూడండి. పొన్నం ప్రభాకర్ అన్నకు మరి ఎవరైనా ఇచ్చినా సలహాలు లేకపోతే ఆయనే వ్యక్తిగతంగా ఇట్లా చేసిండ్రా, ఆయన సలహాలే ఆయనకు బుర్రకు పని చెప్పినాయా అర్థం కాలేదు. కానీ 2 రోజుల ముంగటిగా
2 రోజుల ముందుగాలనే ఇక చర్చలు సమావేశాలు తలుపులు డోర్లు తెరిచే ఉంటాయని చెప్పితే డోర్లు ఏడ తెరిచి ఉన్నాయి? ట్యాంకు బండ్ దగ్గర తెరిచున్నాయా, సచివాలయం దగ్గర తెరిచున్నాయా, లేకపోతే గాంధీ భవన్లో తెరిచున్నాయా, ఎక్కడ తెరిచున్నాయి? ఏ జేఏసీ సంఘాల నాయకులకు మీరు పిలుపునిచ్చిండ్రు, రాండ్రి చర్చలు జరుపుండ్రి మాట్లాడుండ్రి అని చెప్పేసి ఏ జేఏసీ సంఘాల నాయకులకు మీరు పిలుపునిచ్చిండ్రు? ఎవరికి ఆహ్వానం పంపిండ్రు చెప్పిండ్రా? పేపర్లలో అనుబంధ అనుంగ సంస్థలలో రాపించుకొని వచ్చిండ్రు చర్చలకు సిద్ధం అయినప్పటికి కూడా. అంటే మీదికి చూడ మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పు చూడు పురుగులుండును అన్నట్లు మీదికి చూడ ఆగో ప్రభుత్వం చర్చలకు సిద్ధమన్నా కూడా వీళ్ళకి పని లేదు, ఉద్యోగస్తులకు పని లేదు, అందుకే సమ్మెలకు పోతానని చెప్పేసి చెప్పుకోవాలని చెప్పేసి పేపర్లలో ఆనాడు మేము ఇగో చర్చలకు సిద్ధమన్నా కూడా ఆర్టీసీ వాళ్ళు ధర్నాలు చేసిండ్రు, సమ్మెకు దిగిండ్రు, అందుకే ఇయ్యాల ఈ ఉద్యోగులను తొలగించినాం, ఎస్మా చట్టాన్ని పెట్టినామని చెప్పుకోవడానికే కావచ్చు. నాకు ఇయ్యాల ఈ ముచ్చట చూసినాక అర్థమైంది ఈ కథ. ఇప్పుడు ఎప్పుండ్రిగా గెజెట్ విడుదలైనప్పుడు కూడా ప్రభుత్వంలో విలీనం చేయలే, పెండింగ్ డిఏలు విడుదల చేయలే, పిఆర్సీలు విడుదల చేయలే, ప్రభుత్వంలో విలీనం చేయడానికి 10% పనులే మిగిలిపోయి ఉన్నాయి, ఆల్రెడీ సంతకాలు గింతకాలు అన్నీ అయిపోయినాయి, గెజెట్ కూడా విడుదల చేయబడ్డది. కానీ ప్రభుత్వం మీద అదనంగా 430 కోట్ల భారం పడుతుందని చెప్పేసి ప్రభుత్వంలో విలీనం చేయడానికి జంకుతా ఉన్నాడట మన రేవంత్ రెడ్డి అన్న. ఇక రేవంత్ రెడ్డి అన్న సీటు ఉంటుందో ఉండదని చెప్పేసి ఆయన చదువుకుంటా ఉన్నాడు. ఇక మన బాధలు ఏం పట్టించుకుంటారు తీయండి అని చెప్పేసి అక్కడికి వచ్చిన కార్మికులు కొంతమంది మాట్లాడుకోబట్టిరు. ఈ కథ నడుస్తూ ఉన్నది. ఇది ఎస్మా చట్టాన్ని తీసుకొస్తారట. ఎస్మా చట్టాన్ని తీసుకొస్తే మాత్రము ఇక ఆ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, ఆ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఎటువంటి కార్యక్రమాలకు పోవడానికి లేదు. ఒకవేళ పోయినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటారు, జాబులకి కూడా తీసేస్తారు. జయలలిత ప్రభుత్వం ఎగ్జాంపుల్ 1,70,000 మందిని 2003లో ఈ ఎస్మా చట్టాన్ని ప్రవేశపెట్టి ఏకకాలంలో 1,70,000 ఉద్యోగస్తులను తొలగించారు. అంత డేంజర్ ఈ ఎస్మా చట్టం. మొత్తం మీద ఎస్మా చట్టాన్ని పెట్టి ఆర్టీసీ కార్మికుల గొంతు నొక్కాలని చూస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పేసి అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు. ఇలా వీళ్ళకొక్కరికే కాదు, నిరుద్యోగుల డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్ అని, రైతు డిక్లరేషన్ అని ఎన్నో డిక్లరేషన్లు చెప్పుకుంటా ఎన్నో కార్యక్రమాలతో ముంగడికి పోయిండ్రు. రైట్. ఇక ఇంకొక వార్త, సోషల్ మీడియాలో హరీష్ రావు కేటీఆర్ మీద కేసీఆర్ మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా దానికి సంబంధించి ఇలా దాసోజు శ్రవణ్ గచ్చిబౌలి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిర్రు. ఏమని కంప్లైంట్ ఇచ్చిర్రు అంటే కావాల్సుకొని ఇట్లా ప్రాపగండ లేపుతా ఉన్నారు. బీఆర్ఎస్ సభ జరిగిన నుంచి రేవంత్ రెడ్డికి మనసున పడతలేరు. బీఆర్ఎస్ సభలో కేసీఆర్ మాట్లాడినప్పటి నుంచి, కేసీఆర్ మాటలు విన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి తలకాయ పనిచేస్తలేదు. ఇట్లా కావాల్సుకొని ప్రాపగండ లేపి వాళ్ళ నాయకులను టార్గెట్ చేసి, బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తే వాళ్ళ ముగ్గురు మధ్య ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఇలా దాసోజు శ్రవణ్ చాలా అంశాలు మాట్లాడిండ్రు. హనుమంతుడు రాముడికి ఎట్లనో కేసీఆర్కు హరీష్ రావు అట్లా కృష్ణార్జునుల లెక్క కేటీఆర్ హరీష్ రావు ఉంటారు. వాస్తవానికి వాళ్ళు బావబామర్దులే కానీ వాళ్ళు నిజంగా అన్నదమ్ములుగా మెదులుకుంటారు. ఎటువంటి భేదాలు ఉండే, ఎటువంటి తారతమ్యాలు ఉండే, వాళ్ళు కలిసికట్టుగా పనిచేస్తారు. 2029లో వాళ్ళు కేసీఆర్ని అధికారంలోకి తేవడానికి ఏకతాటి మీద పనిచేస్తూ ఉన్నారు. మీ దాంట్లో ఐక్యమత్యం లేక మీరు ఆ ఒంటెద్దు పోకడ పోకుండా మీరు ఒకతాటి మీద నడవలేక ఇంకా ఇట్లా కలిసి ఉండేటోళ్ళ మీద విడగొట్టాలని చెప్పేసి కలిసి ఉండేటోళ్ళ మీద బురద తల్లి ప్రజల మైండ్ డైవర్ట్ చేసి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది. ఇట్లాంటి ప్రాపగండల మీద, ఇట్లాంటి ఫేక్ ప్రచారాల మీద న్యాయస్థానం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మాకు పూర్తిగా నమ్మకం ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్న మాట్లాడిండ్రు. మొత్తం మీద ఈ సిచ్యువేషన్ ఇక్కడ చూస్తా ఉన్నా ప్రాపగండ లేపుతా ఉన్నారు. హరీష్ రావును పక్కకు పెడుతున్నారు. అదేదో డెక్కన్ క్రానికల్ అని చెప్పేసి అందులో ఒకటి ఇచ్చిర్రు. వాళ్ళు తప్పప్పులు కనుక్కొని వేయాల్సిన అవసరం ఉన్నది. ఏది నిజం ఏది అబద్ధం అనేది కనుక్కొని వేయాల్సిన అవసరం ఉన్నది. ఈడ నిజానిజాలు పసిగట్టకుండా, నిజానిజాలు ఏందో తెలియకుండా, ఒక ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మనమే నిజానిజాలు పసిగట్టకుండా ఏవి ఫేక్ ప్రచారం అయితే, ఏవి ఫేక్ ప్రాపగండ అయితే ఆ వార్తలు వేసుకుంటూ పోతే ఏందన్నట్టు. డెక్కన్ క్రానికల్లో చూసినాం మనము. కేసీఆర్ అట ఇన్స్టాగ్రామ్లో హరీష్ రావును అన్ఫాలో కొట్టిరని చెప్పేసి ముచ్చట తెర మీదకి తెచ్చిన దాన్ని డెక్కన్ క్రానికల్లా చేసుకున్నారు. ఇది అవాస్తవం. మొత్తం మీద బీఆర్ఎస్ సభను అందరూ కలిసే సక్సెస్ చేసిండ్రు. బీఆర్ఎస్ రథోత్సవ సభను తలా ఒక్క చెయ్యేస్తేనే పని అయింది. ఏ ఒక్కరితోనో ఏ ఇద్దరితోనే కాలేదు. మొత్తం మీద కార్యకర్తల నుంచి, చిన్న కార్యకర్తల నుంచి కేసీఆర్ దాకా అందరి హస్తం ఉన్నది బీఆర్ఎస్ రథోత్సవ సభ సక్సెస్ కావడానికి. ఇలా సభ నుంచి మొత్తం మీద పెద్ద ప్రాపగండ లేపి అట్లగాలే ఇట్లగాలే హరీష్ రావును పక్కకు పెట్టిర్రు, దూరం పెట్టిర్రు అని చెప్పేసి హరీష్ రావును ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు పెట్టుకొని మొత్తం మీద వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏదైతే సక్సెస్ అయిందో ఆ సభ నుంచి మొత్తం మీద వీళ్ళు ప్రాపగండ చేయాలని పూనుకున్నారు. ఎందుకు పూనుకున్నారంటే ఆ సభకు వచ్చిన జనాన్ని చూసి మీకు అసూయ అర్థం కాలే.
సభకొచ్చిన జనం ఏ తరీకన వచ్చిండ్రో మనకు తెలుసు. సభకొచ్చిన జనమే అని చెప్పేసి, జనం కాదు వాళ్ళు ఏ ఎడిటింగ్ వీడియోలు అని చెప్పేసి దెబ్బకు మంత్రుల కానుంచి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిండ్రంటే వాళ్ళకి ఎంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది, ఎంత అభద్రతా భావం ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. అందులోను మళ్ళా ఇది సిడబ్ల్యూసీ భేటీ సమావేశం అయింది కదా, ఆ సమావేశంలో కేసీఆర్ సభ గురించే ముచ్చట్లట. కేసీఆర్ సభ గురించే ముచ్చట్లాటనోళ్ళ గట్టెట్లా సక్సెస్ అయింది, గంతమంది ఎట్లా వచ్చిండ్రు అని చెప్పేసి. నేను ధర్మపురి బండి సంజయ్ అనే మాట్లాడతాడు, ఇదేమైనా కేసీఆర్ సభ అనుకుంటుర్రా సప్పగా ఉండడానికి. కేసీఆర్ సభలో సప్పగున్నారా సారు? బండి సంజయ్ సారు ఆడ పోయి చూస్తే నిజంగా మీరు రానుంటిరి, వచ్చి ఆ కుర్చీలలో కుర్చీ వేసుకొని కూర్చొని ఉంటారు. ఎవరు అద్దన్నారు? సప్పగున్నారా లేకపోతే చెవుళ్ళు చిల్లులు పడేటట్టు కేసీఆర్ ప్రతి మాటకు సప్పట్లు కొట్టుకుంటా జనం ఈలలేసిండ్రా చూడాల్సి ఉండే. సప్పగున్నారట వాళ్ళైతే గమ్మతి మాట్లాడతాడు బండి సంజయ్. ఎటో పోతుంది కథ. కానీ మొత్తం మీద ఈ బీఆర్ఎస్ రథతో సభ నుంచి పాపం వాళ్ళకి ఏం మాట్లాడాలనో అర్థమైతలేదు, ఎట్లు డైవర్షన్ చేయాలనో అర్థమైతలేదు. ఈ డైవర్షన్లో భాగంగా వాళ్ళు ఎట్లా చేయాలనో అట్లా చేస్తూ ఉన్నారు. ఏ రకంగా ఇట్లాంటి ప్రాపగండలు ఎన్నో అయిపోయినాయి. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఫార్ములా ఈ కార్ రేస్ అని అన్నారు, ఇటు పోతే కాళేశ్వరం అన్నారు, ఇంకా కొన్ని అన్నారు, ఇట్లా అన్నారు, డబల్ బెడ్రూమ్లు అన్నారు, దళిత బంధువులు అన్నారు, గొర్రెల పంపిణీ అన్నారు. ఇట్లా డైవర్ట్ చేయడానికి ముందడికి పోయినరు. ఏ డైవర్షన్ వాళ్ళకి అవ్వలేదు. ఏ డైవర్షన్ చేసినా బూమరాంగ్ అయింది, వాళ్ళ మెడకు చుట్టుకున్నది. కానీ ఇలా ఇట్లాంటి ప్రాపగండ కంటే ఫ్యామిలీ పరంగా కొట్టాలి, సెంటిమెంట్ పరంగా కొట్టాలి, సెంటిమెంట్ పరంగా దెబ్బతీస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ మధ్య కాలంలో జర్నలిస్టుల మీద కూడా అట్లాంటి దాడులకు తెగబడతా ఉన్నారు. ఇట్లా ఎవరైతే ప్రతిపక్షంగా గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎవరైతే మొసమర్రకుట్ట కాంగ్రెస్ ప్రభుత్వానికి చేస్తూ ఉన్నారు, అడుగడుగున ప్రజాక్షేత్రంలో నిలదీసి ముక్కు విండి మరి రైతు రుణమాఫీ లాంటి పథకాలు ఇచ్చిన హామీలు కొద్దో గొప్ప అమలు చేసేటట్టు ప్రభుత్వం చెవులు విండి మరి వడిదిప్పి మరి అమలు చేసేటట్టు చేస్తాండ్రు. ఆ నాయకులనే ఆ ప్రజాప్రతినిధులనే టార్గెట్గా ఎన్నుకొని సెంటిమెంటల్గా దెబ్బతీసి ఇంకా వాళ్ళ అంశం మీద మాట్లాడకుండా చేసి అట్లా ఇట్లా అని చెప్పేసి అధ్యయాలను చూస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ సోషల్ మీడియా వేదికగా మాజీ మంత్రి ఎమ్మెల్యే బీఆర్ఎస్ హరీష్ రావు మీద రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారంపై గచ్చిబౌలి CCSలో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ చైర్మన్లు ఎర్రోల శ్రీనివాస్, ఇక వై సతీష్ రెడ్డి అని చెప్పేసి ఇతర బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు పోయి కంప్లైంట్ చేశారు. న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది, వాళ్ళు ఏ చర్యలైనా తీసుకుంటారనే నమ్మకం ఉన్నది. ఇలా చాలా అంశాలు ఉన్నాయి వాళ్ళు మనం మాట్లాడుకునేటి, చాలా అంటే చాలా అంశాలు ఉన్నాయి. ఇలా అందరూ ఒకేసారి సోషల్ మీడియాకు రావాలని చెప్పేసి ముహూర్తం పెట్టుకొని వచ్చిండ్రా ఏం కథ నాకు తెలియదు. కానీ వీళ్ళనైతే చాలా అంశాలు ఉన్నాయి మనం మాట్లాడుకునేటి, రైట్. ఇక ఉప్పల్ స్టేడియంలో జై కేసీఆర్ అంటూ SRH ఫ్యాన్స్ హంగామా అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక మన రేవంత్ రెడ్డి సార్ ముచ్చట వచ్చిందోళ్ళ. ఈ అందాల పోటీలు ఎందుకు అక్కర పడతాయోళ్ళ? ఇక కడియం శ్రీహర్ అంటాడు అందాల పోటీలు పెడితే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి అని చెప్పేసి. సరే ఆడదాకా బాగానే ఉంది, ఏ పెట్టుబడులు వస్తాయి ఏం కథ? కాస్మోటిక్స్కి సంబంధించిన పెట్టుబడులు వస్తాయా, మేకప్కి సంబంధించిన పెట్టుబడులు వస్తాయా, లేకపోతే వాళ్ళు అందమైన బట్టలు ధరిస్తారు కదా బట్టలకు సంబంధించిన పెట్టుబడులు వస్తాయా, చెప్పుల జతలకు సంబంధించిన పెట్టుబడులు వస్తాయా, వాళ్ళు చేసుకునే జ్యువెలరీకి సంబంధించిన పెట్టుబడులు వస్తాయా మనకు తెలియదు. కానీ లిప్స్టిక్కి సంబంధించిన సంస్థలు పెట్టుబడులు పెడతామని ఇక్కడికి వస్తారా మనకు తెలియదు. కానీ ఆ అందాల పోటీల వల్ల పెట్టుబడులు వస్తాయి అని చెప్పేసి కడియం శ్రీహరి మాట్లాడిండు, అది పక్కకు పెట్టుండ్రు. ఇక అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతన్నల కష్టాల మీద లేదు, రైతన్నల బాధల మీద లేదు అని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు దెప్పి పొడుస్తూ ఉన్నారు. ములిగట్ట బట్టి పొడిచినా కూడా వీళ్ళకు చలనం లేదు, మార్పు లేదు. ఈ అందాల పోటీల మీద పెట్టినంత దృష్టి కళ్ళాలల్లో పంటలు ధాన్యం పోసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆగమాగం చేస్తూ ఉన్నది వడగండ్ల వాన, అకాల వర్షాలు ఆగం చేస్తూ ఉన్నాయి. అయినప్పటికి కూడా పట్టించుకోవట్లే. ఆల్రెడీ దెప్పి పొరుస్తూ ఉన్నారు, మొట్టికాయలు వేస్తూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు. ఇలా అందాల పోటీలనట స్కూల్ పిల్లలకు చూపియమంటాడట మన రేవంత్ రెడ్డి సారు. నమస్కారం పెడతాన్నాం సారు మీకు, మా ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున 2 చేతులెత్తి నమస్కారం పెడతాన్నాం. స్కూలు పిల్లలకు ఈ అందాల పోటీలు చూపించాల్సిన అవసరం ఏమున్నది? అది సైంటిస్టులకు సంబంధించిన ముచ్చట కాదు, సైన్స్ ఫేర్కు సంబంధించిన ముచ్చట కాదు, ఇస్రోకు సంబంధించిన ముచ్చట కాదు, గొప్ప గొప్ప వైద్యులు ఏర్పాటు చేసే ఒక కార్యక్రమం కాదు, గొప్ప గొప్ప కలెక్టర్లు ఏర్పాటు చేసే సదస్సు కాదు, గొప్పలు అంటే వీళ్ళని తక్కువ కించపరచుడు కాదు. కానీ వాళ్ళ చదువుకు ఈ అందాల పోటీకి సంబంధం ఏంది? ఒక టీచర్ కావాలనుకుంటారు, ఒక లాయర్ కావాలనుకుంటారు, ఒక మిస్ వరల్డ్ కావాలని అనుకునేటోళ్ళు ఉంటారేమో కొంతమంది. కానీ ఆ స్కూల్ ఏజ్ నుంచే ఆలోచన రాదు. మరి నేను ఇన్నిసార్లు అరే నువ్వేమైతావురా లేచి నిలబడి చెప్పు అని చెప్పేసి బడిపోరగాళ్ళని సార్ అడిగినప్పుడల్లా నేను టీచర్ అయితా, లేకపోతే డాక్టర్ అయితే, లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటా, లేకపోతే ఇడు పోతే
ఇంకా కొన్ని అంశాలు చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో జర ట్రెండింగ్లో ఉన్నోళ్ళు అయితే తొందరగా సెట్ కావాలంటే ఏవో అంశాలు ఎన్నుకుంటారు. కానీ గిట్లా మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొంటే అట్లా ఇట్లా అని చెప్పిన వాళ్ళని అయితే నేను ఇనలే. మీరు ఇంటే ఎవరైనా కింద కామెంట్లలో పెట్టురుగా, నేనైతే ఎక్కడ ఇనలేదు. వల్ల ఈ అందాల పోటీలు బడి పోరగాళ్ళకు చూపించడం వల్ల లాభం ఏంది, ప్రయోజనం ఏంది, కింద కామెంట్లలో పెట్టిన తెలంగాణ సమాజం ప్రజలు ఎవరైనా చూస్తోళ్ళు ఉంటే ఇది మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా. అంటే దీన్ని నేను జడ్జి చేయడానికి లేదు, నాకు మాట్లాడాలని చాలా ఉంది. ఈ అంశం మీద మాట్లాడాలని చాలా ఉన్నది. ఇవేం పనులు సారు, ఇవేం పిచ్చి పనులు సారు, గిట్లెందుకు మాట్లాడుతున్నారు సారు, అంత ఆగమాగం అవుతురేది సారు, అంత మెదళ్ళు ఏమైనా చిప్పు పెట్టిరా సారు, గిట్లెందుకు వ్యవహరిస్తూ ఉన్నారు సార్ అని కిసోంటి ముచ్చట్లన్నీ చాలా మాట్లాడబుద్ధి అవుతుంది. కానీ నేను మాట్లాడను, తెలంగాణ ప్రజలకే ఈ అంశాన్ని వదిలేస్తున్నా. హైదరాబాద్లో నిర్వహించే, గచ్చిబౌలిలో నిర్వహించే అందాల పోటీలు ఏవైతే ఉంటాయో దాదాపు 200 దేశాల నుంచి 150 దేశాల నుంచి మిస్ వాళ్ళు వస్తారట అందాల పోటీలలో పాల్గొనేందుకు. ఈ అందాల పోటీలు ఏవైతే ఉంటాయో ఈ అందాల పోటీలల్లో పిల్లగాళ్ళను దోలుకపోయి కూర్చోబెట్టనట. మరి జనాలు ఎవ్వరు రారనుకున్నాడా లేకపోతే ఏమనుకున్నాడు? ఆ మధ్యకాలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకి సంబంధించిన సమావేశం బట్టి విక్రమార్కదే అనుకుంటా నేను. తుమ్మల నాగేశ్వరరావు బట్టి విక్రమార్కదో ఎవరో సమావేశం పెడితే అక్కడ ఎవ్వరు లేకపోతే ఆఖరికి బడిపోరగాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి కుర్చీలలో చప్పట్లు కొట్టిపించుకొని పోయినరు అన్నట్టు. మరి గట్ల గిట్ల అనుకున్నాడా? ఇప్పటికి బడిపోరగాళ్ళకి సెలవులే, ఎవ్వరు మంది రాకపోతే మన ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు ఒకవైపు ధర్నా చేస్తూ ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగులు ఒకవైపు ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకోలకు దిగుతామని అంటూ ఉన్నారు. ఏ హామీ మనం అమలు చేయకపోతే ప్రభుత్వం మీద ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నారు. ఏడ కనబడితే చీ థూ అనేటట్టున్నారు. మరి జనాలు రాకపోతే ఆగమవుతుంది అనుకున్నాడా ఏంది రేవంత్ రెడ్డి సార్ తెలియదు. కానీ కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూళ్ళు, బీసీ ఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళు, మోడల్ స్కూల్ కస్తూర్బా పాఠశాలలకు చెందిన విద్యార్థులను కూడా ఒకరోజు మిస్ వరల్డ్ వేడుకలు చూపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఈరోజు జరిగిన సమీక్షలో రేవంత్ రెడ్డి చెప్పారు. ఏ కార్యక్రమం పెట్టినా బడిపోరగాళ్ళని తెప్పించుకుంటాడు, సప్పట్లు కొట్టిపించుకుంటాడు. ఈడ పిల్లగాళ్ళకు ఒరిగేది ఏంది? రేవంత్ రెడ్డి సార్ మీ మాటలలో చెప్పాలి, తెలంగాణ ప్రజలు చెప్పాలి. నేను చెప్పినా కదా, దీని మీద నేను జడ్జి చేయను, దీంతో వచ్చే ప్రయోజనం ఏంది అని చెప్పేసి కూడా నేను మాట్లాడను అని చెప్పేసి. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా జి చంద్రశేఖర్ రెడ్డి ఐఎఫ్ఎస్ నియామకం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అని చెప్పేసి ఈడ వార్త చూస్తూ ఉన్నాం. ఇక తుమ్మల నాగేశ్వరరావు రేవంత్ రెడ్డి సర్కారు మీద ఆయన ఏ మంత్రి? వ్యవసాయ శాఖ మంత్రి. ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ మంత్రి. కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి మీద ఇలా వ్యతిరేకత లేవనెత్తిండు అంటే, అది బహిరంగంగానే వ్యతిరేకత లేవనెత్తిండు అంటే ఏ స్థాయికి కాంగ్రెస్ పాలన దిగజారిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత కింది స్థాయికి కాంగ్రెస్ పాలన అదైపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా ఉచితాలు ఏమిటికి మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే. 1.5 లక్షల మంది లేనోళ్ళైనా 1.5 లక్షల మందికి రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? పేదల పేరు చెప్పుకొని రేషన్ బియ్యం మార్కెట్లలో అమ్ముకున్నారు. అసొంటోళ్లకు రేషన్ బియ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము ఒక్క పథకం కూడా అమలు చేయలేదు, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. 1.5 రేషన్ కార్డులు ఏమిటికి ఇవ్వాలి? ఇన్ని ఉచిత పథకాలు ఎందుకు ఇవ్వాలి? వెంటనే ఆపేయాలి. ఉచిత పథకాలు ఆపేయడం మరి ఇది ఏంది? ఏం గేమ్ ఆడుతున్నారు? రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కలిపి ఆడుతున్న గేమా, లేకపోతే ఇది ముందుగానే హింట్ ఇస్తుండ్రా తెలియదు. కానీ అన్నీ ఇంటించుకుంటూనే వేయండ్రు కదా. రైతు బంధుకు రామ్ పెట్టినప్పుడు ఇంటించుకుంటే వేయండ్రు, రుణమాఫీకి మంగళం వాడినప్పుడు ఇంటించుకుంటూనే వేయండ్రు, బోనస్ బోగస్ చేసినప్పుడు ఇంటించుకుంటూనే వేయండ్రు. ఇక అత్తయ్య లేకపోతే లేదు, అత్త తీసుకొని వచ్చినోళ్ళు తీసుకొని దాచుకొని రానోళ్ళు ఎదురు చూడుండి అని చెప్పేసి ముచ్చట్లు చెప్పుకుంటూ వచ్చింది కదా. ఇప్పుడు ఈ అంశంలో కూడా ఇదే చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎన్నికలలో గెలవడం కోసం ప్రజలకు అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు, గద్దెనెక్కిన తర్వాత ఇప్పుడు మాట మారుస్తూ ఉన్నారు. గద్దెనెక్కేదాకా తూనీగా, గద్దెనెక్కినాక కందిరీగా అన్న శాస్త్రం తీసుకొస్తా ఉన్నారు. ఏకంగా తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి సర్కారు మీద తీవ్రమైన వ్యతిరేకత చూపెట్టిండ్రు. అటు దామోదర రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి కూడా తీవ్రమైన వ్యతిరేకత చూపెడతా ఉన్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎన్నో చూస్తూ ఉన్నాం మనం. ఫ్రీ పథకాలు ఎందుకు ఇవ్వాలి? అవుసారు ఎందుకు ఇవ్వాలని ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఫ్రీ పథకాలను నిలిపేయాలి, ప్రజలకు మంచిది
ప్రభుత్వానికి మంచిది అని ఇప్పుడు చెప్తా ఉన్నారు. 17 నెలల పొద్దుకి యాదికి వచ్చింది. అప్పుడే చెప్పనుండ్రి. మీకు ఓటు వేసేటోళ్ళు ఎత్తుండ్రి, వేయనోళ్ళు సపడేక ఊకుంటుండ్రి. మీ సిద్ధాంతం నచ్చిన వాళ్ళు ఓటేద్దురు, మీ సిద్ధాంతం నచ్చిన వాళ్ళు వేరే పార్టీలకు ఓటు వేసుకుందరు. మీరు వాళ్ళవి కానీ హామీలు ఇత్తిరి, 6 గ్యారంటీలు అంటారు, మహాలక్ష్మి పథకం అంటారు, ఇందిరమ్మ ఇండ్లు అంటారు, రైతు భరోసా అంటారు, రైతు రుణమాఫీ అంటారు, యువతలకు స్కూటీలు అంటారు, విద్యా భరోసా కార్డు కింద 5 లక్షల రూపాయలు అంటారు, ఈ రాజీవ్ యువ వికాసం అని చెప్పేసిండ్రు. ఆ యువ వికాసం ఏమైంది కథ అంటే సిబిల్ స్కోర్ ఉంటేనే ఇస్తారట, లేకపోతే ఇయ్యరట. నువ్వేమైనా లోన్ ఎత్తుకున్నావు అనుకో, ఓ అన్న, ఓ తమ్మి, ఓ చెల్లె, ఓ అక్క, నువ్వేమైనా లోన్ ఎత్తుకున్నావు అనుకో, ఆ లోన్ మీద నువ్వు తర్వాయి బట్టి ఈఎంఐలు కట్టుకుంటూ పోతే సిబిల్ స్కోర్ అంటారు కదా, గది ఏదో పెరుగుతుందట కదా, గది పెరుగుతేనే గది మంచిగుంటేనే నీకు లోన్ ఇస్తారట. మళ్ళీ ఆ లోన్ ఇచ్చేది ఎట్లా కథ పాడువాడా, ఇగో 4 లక్షలు ఇచ్చిండ్రు అనుకో, 2,80,000 మనకు వస్తాయి, 1,20,000 వాళ్ళు పట్టుకుంటారు. ఈ 2,20,000కు మళ్ళీ 15%, 13% నెల ఇంట్రెస్ట్ కట్టుకుంటా పోతానే ఉండాలన్నట. ఇది ఆయన తప్పు ఇయ్యరా, రూపాయికి 2 రూపాయలకు ఊళ్ళో మిత్తిలకి ఇయ్యరా, దీనికి ఒక అప్లికేషన్లు పెట్టుకున్నాడు, అప్లికేషన్లు మీ సేవ సెంటర్లలో అజ్జేసుడు, మీ సేవ సెంటర్లకి వెళ్ళి మండల ఆఫీసులు అప్పచెప్పుడు, ఇదంతా తతంగం అవసరమా? కాలయాపన కాకుంటే కాంగ్రెస్ కార్యకర్తలను కూడా నిండా ముంచిండ్రు, బోర్లు వేసిండ్రు. ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు అందరు అప్లై చేసుకోండి, 6,000 కోట్ల మంజూరు చేస్తాము, యువ వికాసం పేరు మీద ప్రతి నిరుద్యోగి ఉపాధివంతుడిగా ఎదగాలి, ఉపాధి పొందాలని చెప్పేసి ముచ్చట చెప్పుకొచ్చిండ్రు కదా. ముచ్చట చెప్పే పటేలు బిచ్చం పెట్టాడు అన్నట్టు లేదు ఈ శాస్త్రము. ఇట్లున్నది కథ. ఇక మరి తుమ్మల నాగేశ్వరరావు అంటారు అన్ని ఉచితాలు ఇస్తే మంచిది కాదు. మరి అప్పుడు దాయాలు ఎందుకు చెప్పలేదు సారు? ఇప్పుడైతే మేము ఒక్క పథకం అమలు చేయలేదు, ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చిన పాపాన ఓలే. వీళ్ళు మెయిన్గా ఏం పెట్టుకున్నారో, బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఏం పెట్టుకున్నారు, కేసీఆర్ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే. అలా ఆల్రెడీ 6,50,000 రేషన్ కార్డులు మంజూరు చేసినామని లెక్కలతో సహా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అసెంబ్లీ వేదికగానే హరీష్ రావు కుండ బద్దలు కొట్టిండ్రు. మాజీ మంత్రి హరీష్ రావు 6,50,000 రేషన్ కార్డులు గంగుల కమలాకర్ కూడా చెప్పిండ్రు, ఇచ్చినప్పటికి కూడా ఇయ్యలేదని చెప్పేసి ప్రాపగండ లేపి అలాగే అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల పొద్దు అవుతుంది, అటు ఇటు ఇంకా 5-6 నెలలు అయితే సరే 17 నెలలు అనుకుందాం. ఈ 17 నెలల్లో ఒక్క రేషన్ కార్డు, అచ్చచ్చచ్చచ్చే ఉగాదికి కొత్త రేషన్ కార్డులు, ఇక వచ్చే సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు చెప్పిండ్రా లేదా? ఇలా కథ ఆడికిపోయింది. కొత్త రేషన్ కార్డులు లేవు. సన్న బియ్యం అంటారు, దొడ్డు బియ్యం అంటారు, వాళ్ళకే కొట్లాడబెట్టిరి. సన్న బియ్యం తీసుకున్న వాళ్ళు సంబరంగా ఇంటికి పోతే అవి ఇంటికి పోయినాక పొయ్యి మీద పెట్టి వండితే మొత్తం గంజి పెండ అంట, పెండ కథ అంతా ఇక చెప్తారు. ఈ కథ అంతా పాపం జనాలను అడుగుతా ముచ్చట్లన్నీ చెప్తారు. కానీ ఇక దొడ్డు బియ్యం తీసుకున్న వాళ్ళు ముఖమంతా మాడుచుకొని పాయిరి, సన్న బియ్యం కథ వాళ్ళకి తెలియకపాయి. ఇగో అటో ఇటోగా దొడ్డు బియ్యమైనా ఏమైతే ఇదంతా పిప్పి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు జనాలు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి మన దాంట్లో. మళ్ళీ నేను ఉత్తిగా కల్పితంగా చెప్పినా నా మీద వడేడ్చారు, నేను కాదు చెప్పేది, జనాలే చెప్పిండ్రు. ఎవరితో చెప్పించే హ్యాబిట్ నాకు లేదు. వాళ్ళ దగ్గర పోయి మైకు పెడితే గంతే అడుగుతా, దాని ఫటాఫట్ వాళ్ళే చెప్పేస్తారు. నాకు క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఇయ్యరు ఒక్కొక్క జాగలల్లా. అది గమ్మత్ అనిపిస్తుంది, అది చిత్రం అనిపిస్తుంది. వచ్చిన 16 నెలల పొద్దులకి కాంగ్రెస్కి ఇంతగానం వ్యతిరేకత మూటగట్టుకున్నది అని చెప్పేసి ఇది తుమ్మల నాగేశ్వరరావు కథ. ఏమేం మాట్లాడిండు, ఇన్ని ఉచిత పథకాలు ఎందుకు వెంటనే ఆపేయాలి, సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ మంత్రి తుమ్మల. అంటే దీన్ని బట్టి చూస్తే 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలకు మంగళం వాడనున్నారు త్వరలో. మంగళం వాడి అటుకెక్కనియనున్నారు త్వరలో. ప్రజలకు రేషన్ కార్డు ఎందుకు, ఉన్న కార్డులు చాలు, అయిపోయాయి, అయ్యటు గుడిచిటు, ఇంకేం ఉండదు. ఇలా చెప్పిండ్రా కొత్త రేషన్ కార్డులు ఇస్తామనగానే సంకల గుద్దుకొని ఓట్లేస్తే ఇలా మనకు తెడ్డు చూపెట్టిండ్రు. తెగించినోనికి తెడ్డేలింగం అన్నట్లు ఊగా మనం తెగేదాకా లాగుతా ఉన్నాం. వాళ్ళతో ఏగియాలి తప్పదిగా. మెడకు పడ్డ పాము కరవక తప్పుతుందా అనల్లా, తప్పది, ఏగియాలి. 3 ఏళ్ల పొద్దు ఏగియాలి. ఈ కథ ఉన్నది. పేదలు అని చెప్పి రేషన్ బియ్యాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వడం అసాధ్యం. అయిపోయి 3 రంగుల జెండా బట్టి ఎన్నో హామీలు ఇచ్చి తెలంగాణను నిండా ముచ్చిండ్రో మన రేవంత్ అన్న, పగ సాధింపే లక్ష్యం అన్నాడో అని చెప్పేసి పాటలు పాడుకుంటున్నారట. ఈ ఆట ఏమన్నారు, కేసీఆర్ 10,000 బిచ్చం ఎత్తాడు, నేను అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తా, కౌలు రైతులకు కూడా భూ యజమానులతో పాటు కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నారు. ఇప్పుడు కౌలు రైతులకు ఇస్తే భూ యజమానులు కొట్లాడబెడతారట, భూ యజమానులకు ఇస్తే కౌలు రైతులకు కొట్లాడబెడుతుండ్రట. అసలు లాజిక్ మీరు మర్చిపోతుండ్రట. ఏంది, కౌలు రైతులకు భూ యజమానులకు ఇద్దరికి ఇస్తామన్నారు కదా, ఎకరాన కౌలు రైతుకు ఇస్తారు, ఎకరాన భూ యజమానికి కూడా ఇస్తారు అని చెప్పారు కదా. ఇలా మాట మర్చిపోతే ఎట్లా సారు?
కౌలు రైతులకు కూడా ఎగనామం పెట్టినరు, అయిపోయింది వాళ్ళకి గుర్తించి. ఇవన్నీ అప్పుడు తెలియదట పాపం. ఏం తెరవని సత్తపొక్క లెక్క ముచ్చట్లు చెప్పి ఇలా ఆగం చేసిరని చెప్పేసి తెలంగాణ జనాలు మాట్లాడుకుంటా ఉన్నారట. పాపము మధురానగర్లో ఒక ఇన్సిడెంట్ అయింది. పవన్ అనే అన్న 36 ఏళ్ళ అన్న చనిపోయిండు, జీవిడిచిండు. అయితే జీవిడిస్తే ఏమన్నారు, ఆ కుక్కను పక్కలో పడుకొని అజ్జేసిండు, ఆయన పడుకున్నాడు. లేచే వరకు కుక్క ఏం చేసిందంటే కుక్క మొత్తము దాడి చేసి చంపేసింది అని వార్తలు పొద్దుగాలు వచ్చినాయి. పాపము కుక్క బదనామైంది పొద్దున్న దాకా. పాపం అన్న ప్రాణం పోయింది. అన్న ప్రాణం ఎట్లా పోయిందంటే అనారోగ్య సమస్యలతో ప్రాణం పోయిందట. ఇక ఫోరెన్సిక్ రిపోర్ట్లో తెలుస్తాయి కదా మొత్తం మీద అంశాలు. అయితే పాపం ఆ కుక్క సాహసం చూడుండ్రి. అది ఏం చేసిందంట, ఆయన ప్రాణం ఆల్రెడీ పోయిందట. లేపితే కదులు లేదు, మెసులు లేదు, ఏమీ లేదట. అయితే ఆ మనిషిని లాగే ప్రయత్నం చేసిందట. అంటే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిందా, లేపే ప్రయత్నం చేసిందా, ఏం చేసింది తెలియదు. అది ఆడుతున్న క్రమంలో అంటే లేపే ప్రయత్నంలో ఘాట్లు పడ్డాయట. ఇక దానికి అంటిన అది చూసి మొత్తం మీద కుక్కనే దాడి చేసిందని చెప్పేసి అన్నారు. కానీ అసలు ముచ్చట ఒక ట్విస్ట్ బయట పడ్డది. కుక్కలు విశ్వాసంతో ఉంటాయి అని అంటే కొన్ని చూసినాము, కుక్కలు విశ్వాసంతో ఉన్నాయి, దాదాపు 80% ఉంటాయి. కానీ ఒక 10%, 20% అక్కడక్కడ యజమానిని దాడి చేసి చంపేసిన పెంపుడు కుక్క అని చెప్పేసి ఎన్నో వార్తలు చూస్తాం. అట్లాంటిది ఈ వార్త అనుకున్నాం. కానీ ఇక్కడ ట్విస్ట్ బయట పడ్డది. రైట్, ఆ ముచ్చట ఇడ కనబడతా ఉన్నది. ఇక ఇంకో అంశం చెప్పాలి మీకు. ఇక తెలంగాణలో అక్కడక్కడ దాదాపు ఒక 15 రోజుల కింద మనం ముచ్చట చెప్పుకున్నాం. రాబోయే 10 రోజులలో తెలంగాణలో భూకంపం రానున్నది అని చెప్పేసి. ఆ భూకంపము సిరిసిల్లలో కొద్దిగా నమోదైందో ఒక 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. మరి అక్కడి నుంచి ఎక్కడికి పోయిందో తెలియదు. కానీ అది మొత్తం మీద మరి ఎక్కడ కంపిస్తుందో ఎక్కడ ఆగమవుతుందో తెలియదు. కానీ 2 సెకండ్లు సిరిసిల్ల జిల్లాలో భూమి కంపించింది. 2 సెకండ్ల పాటు కంపించింది, భూకంపం వచ్చింది. ఇక బీజేపీ ప్రచారం, ఆహా దోస్తు మేరా దోస్తు తూ హీ మేరా జాన్ అని చెప్పేసి ఈ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. వాళ్ళ కిషన్ రెడ్డి అట్లనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకటే కాన్వాయి మీద ఎక్కి ప్రచార రథంలో తిరిగిండ్రు. బీజేపీ ప్రచార రథం ఎక్కిన కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంబర్పేట ఫ్లైఓవర్ ఓపెనింగ్ సందర్భంగా బీజేపీ నాయకులతో పాటు వారి ప్రచార రథంలో ర్యాలీగా వెళ్ళిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పేసి ఈడ వార్త చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళ దాంట్లో ఎక్కి ఎందుకు పోయిండు, ఏం కథ? ఆ మధ్య కాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలు మారుతారనే ముచ్చట్లు కూడా వినబడ్డాయి. మరి అంతదాకా ఎండలు ఎవరు నడుస్తారు, ఈడ కాన్వాయ్ వెళ్ళదు, వీళ్ళ ప్రచార వ్రతం ఎక్కిపోతేనే మంచిగుంటుందని చెప్పి ఎక్కిండో తెలియదు. కానీ మొత్తం మీద వీళ్ళ దోస్తానా చూసిన వాళ్ళందరూ ముక్కు మీద ఏలేసుకుంటా ఉన్నారట. కేంద్రంలో వాళ్ళిద్దరూ ఒకలంటే ఒకరికి పడిది పచ్చిగడ్డ ఎత్తే బగ్గుమనేంత శత్రుత్వం ఉంటుంది. ఈడనేమో మంచిగా చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతారు అని చెప్పేసి సునీల్ బన్సల్ అందుకే మొన్న సొట్లు పెట్టిపోయారు కదా, రొక్కం సొట్లు పెట్టిపోయిండు. రొక్కం అంటే రొక్కం సొట్లు పెట్టిపోయిండు. ఇక ఇది ఈడగానే పడతా ఉన్నది. ఇక మన రేవంత్ అన్న చేతులు ఎత్తేసిండు, నా వల్ల అయితలేదు, నాతో ఆగం అవుతుంది, నాకు అప్పు కోసం పోతే ఎవరు రూపాయి అప్పు పుట్టనిత్తలేరు, నన్ను దొంగను చూసినట్టు చూస్తాను, నన్ను ఆగం చేస్తాను, ఇక నాతో అయితలేదు. ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరిని బెదిరిస్తాండ్రు, ఎవరిని బదనాం చేద్దాం అనుకుంటుండ్రు, ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం లేదా అని చెప్పేసి అట్లా ఇట్లా మొన్ననేమో సపట్లు కొట్టిర్రు, ఇలా దండేసి దండం పెట్టాలంటుండ్రు. మన రేవంత్ అన్న మాటలు మాటలు చూసినాక ఇక నాతోటి అయితలేదు, నన్ను కోసినా నా దగ్గర రూపాయి వెళ్ళది, మీరు ఏం చేస్తారో చేసుకోండి, తెచ్చిన అప్పులని ఆడిగిపోతానే, ప్రజలు కడుతున్న ట్యాక్సులన్నీ ఆడిగిపోతాయి, ఏమనంటే పోయిన ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తిలు కడతామనంటే లెక్కలతో సహా వివరాలన్నీ బయటపడబట్టే ఒక వేదిక సందర్భంగా 6,500 కోట్లు అటు కడుతున్నా అంటాడు, ఒక వేదిక సందర్భంగా 10,000 కోట్లు కడుతున్నా అంటాడు, మన రాష్ట్ర ఆదాయం నెలకొచ్చేది 18,500 కోట్లు అంటాడు. అది ఇంకా కిందికి దిగజారిపోయింది. ఎందుకంటే నడవాల్సిన వ్యాపారాలు లావాదేవీలు ఏవి నడుస్తలేవు, ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది అని చెప్పేసి ఆయనని చెప్తా ఉన్నారు. ఇక్కడ చెప్పుకోలేకపోతుండ్రు. కానీ ఇలా మొత్తము కడుపుల పేగులు కాళ్ళ మీద పడ్డట్టు మొత్తంగా కేసిండు మన రేవంత్ అన్న. ఇక అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం పరువు ప్రతిష్ట బజార్ల కలిపిండ్రు, మంటల కలిపిండ్రు. ఇలా తెలంగాణ రాష్ట్రం అంటే మేమొస్తాం తెలంగాణ రాష్ట్రానికి, మేమొస్తాం తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, మేమొస్తాము తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఒక గవర్నమెంట్ బ్యాంకులో వాళ్ళు డిపాజిట్ చేసుకున్నట్లే అని చెప్పేసి ఇలా వేరే వేరే దేశాల నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి ఇలా పెట్టుబడులు పెట్టడానికి ఊరికొచ్చేటోళ్ళు ఇలా పెట్టుబడులు లేవు, అప్పు తీసుకురాని పోతే నమ్మే సిచ్యువేషన్ లేదు. జపాన్ వాయ్ ఈడ నమ్మకపోతే 11,500 కోట్ల రూపాయలు తేవడం కోసం జపాన్ వాయ్. ఇలా ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుందా, మరో శ్రీలంకగా తెలంగాణ రాష్ట్రం కానున్నదా,
మరో బీహార్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంగానున్నదా అన్న అనుమానాలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి సార్ ముచ్చట చెప్తే ఒకవైపు ధర్నాలు రాస్తారోకాలు, ఒకవైపు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మొత్తం మీద రేవంత్ అన్న ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటూ ముంగడికి పోతా ఉన్నారు. ఇక నాతోనైతే లేదు, అస్సలు గానే కాదు, నాతోని మీరు ఏం చేస్తారో చేసుకోండ్రి, ఈ వచ్చే ఆదాయం మీ చేతులలో పెడతా అని చెప్పేసి మాట్లాడుతాండు రేవంత్ అన్న. వచ్చే ఆదాయం చేతులలో పెడతాడట. ఇక మరి చేతులలో పెడితే ఏం చేస్తారు? ఇలా మీరు వచ్చే ఆదాయం చేతులలో పెడతామని అంటున్నావు, వచ్చే ఆదాయం చేతులలో పెడతా అంటున్నావు, మా జీవితాలు మీ చేతుల పెట్టినాం సారు, మీరు ఇచ్చిన అలవి కానీ హామీలను నమ్మి మోసపోయి అని చెప్పేసి ఒక్కసారి వరుసపడి మన రేవంత్ సార్ ఏమేం మాట్లాడుతుండ్రో ఇందాం. ఇలా ఏమేం మాట్లాడారో అందరు విన్నారు. ఉద్యోగ సంఘాలు నన్ను కోసుకొని తిన్నా కూడా నా దగ్గర పైసలు లేవు రేవంత్ రెడ్డి, నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయన? చెప్పరు ఉద్యోగ సంఘాల నాయకులు అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటారు, తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు? ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు ఇవి? చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? అవి ఆపుండ్రి, ముసలోళ్ళ దీవనార్థులు కూడా పెట్టుకోండి. ఏ బాబు అంటారో చెప్పండి. ఏది చక్కగిస్తాను? మీరు ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్ని దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. ఏర్పాటు చేద్దాం, 10 లక్షలు వాళ్ళని చెప్పమంటాను. అంటే చేతులు లావట్టేసిండు మొత్తం మీద రేవంత్ రెడ్డి అన్న, చేతులు లావట్టేసిండు, బిస్తర చదిరిండు, చేతుల్లో అవట్టేసిండు. కోసుకొని తిన్నా ఆయన దగ్గర రూపాయి లేదట. ఎవ్వ ఆపమంటారో చెప్పుర్రి. ఏవి ఇస్తున్నావు సారు? కళ్యాణ లక్ష్మి చెక్కులు టయానికి ఇస్తున్నావా? రైతులకు రైతు భరోసా పైసలు టయానికి ఎత్తున్నావా? రైతులకు రుణమాఫీ చక్కగా చేసినవా? షాదీ ముబారక్ పైసలు చక్కగా ఎత్తన్నావా? వృద్ధులకు ఆసరా పింఛన్లు టయానికి ఇస్తున్నావా? ఆ వృద్ధులకు ఆసరా పింఛన్లు ఇస్తే 2 నెలల పింఛను మింగి 1 నెల పింఛన్ ఎత్తున్నారని ముచ్చట్లు ఇప్పుడు ముసలోళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారు. పాపం వాళ్ళకి లెక్కలు తెలివై ఇలా కోసుకొని తిన్నారు, రూపాయి లేదని చెప్తా ఉను. ఆనాడు ఎవరు ఇమ్మన్నారు వాళ్ళవి కానీ హామీలు? ఇలా తెచ్చిన అప్పులని ఏడబోతున్నాయి. నెలకు 4,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తా ఉన్నారు. ఆర్బీఐ దగ్గర సెక్యూరిటీ బాండ్లు కుదబెట్టి ఆ 18,500 కోట్లలో 4,000 కోట్ల రూపాయల అప్పులే ఉండే. ఇంకా రాష్ట్రంలో వివిధ మార్గాల ద్వారా వస్తున్న ట్యాక్సులు ఏడబోతానే, వివిధ సేవల రూపంలో అందుతున్న ట్యాక్సులు ఏడబోతానే. రొటేషన్ చేయత్తలేదు మీకు. మీకు వనరులు ఆర్థికంగా ఎదగడం కోసం, ఆర్థికంగా నిలదెక్కుకోవడం కోసం వనరులు ఎక్కడెక్కడ ఏం చేస్తే బాగుంటాయి, ఎవ్వేవి వనరులు మనకని చెప్పేసి మీరు ఆలోచిస్తలేరు. ఏమనంటే భూములు కుదబెట్టుడు, తాకట్టు పెట్టుడు, భూములు అమ్ముడు, ఇది ఒక్కటే ఉన్నది. పొక్క బుక్క రామక్క అని చెప్పేసి మాట్లాడతారు కదా, గట్లాంటి మోటు సామెతలు వాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇలా తెలంగాణ రాష్ట్రంలో. ఆయనను ఘోషణ, ఆయన దగ్గర రూపాయి లేదట. ఇంకో ముచ్చట మాట్లాడతారు ఇనురు. ఆయన కామన్ మ్యాన్ ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను కూడా అట్లనే ప్రణాళిక వేసుకొని రూపాయి ఎక్కడ ఉంది, ఎక్కడ ఖర్చు పెంచకుండా దుబారా మొత్తం తగ్గించి ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా నాకు ప్రత్యేక విమానం తీసుకొని పోవచ్చు. మంత్రులు పోతలేరా ఇప్పుడు? మామూలు విమానంలో కూడా ఎకానమీ టికెట్ కొనుక్కొని పోతున్నా. విదేశాలు పోతే కూడా ఫస్ట్ క్లాస్ ఏది కావాలన్నా ముఖ్యమంత్రికి హోదా ఉంటది. నేను ఆ టికెట్లు కూడా కొనుక్కోవడం లేదు. మీరు 420 సార్లు పోవడానికి పనేమున్నది సారు? 42 సార్లు పోయినరు. ఢిల్లీకి ఎందుకు పోయినరు? సరే, దావోస్ వైరు పెట్టుబడుల కోసం అన్నారు, మొన్న జపాన్ వైరు పెట్టుబడుల కోసం అన్నారు, మీ మంత్రులు మలేషియా టూర్ వేసిండ్రు పెట్టుబడుల కోసం అన్నారు. 42 సార్లు ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఏమున్నది? అది ఒక కామన్ మ్యాన్గా నేను పోయొచ్చినా అని ఇలా గొప్పలు చెప్పుకుంటున్నావు రేవంత్ అన్న. ఎవరిని ఉద్ధరించడానికి నువ్వు 42 సార్లు ఢిల్లీకి పోయినావని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నవి. ఎలా ఎవరిని ఉద్ధరించినవు? మంత్రివర్గ విస్తరణ చేసినవా? లేకపాయ్. ఏమైనా పెట్టుబడులు పట్టుకొచ్చినవా? లేకపాయ్. కేంద్ర ప్రభుత్వం దగ్గర, బీజేపీ దగ్గర మోకరిల్లి ఏమన్నా రాష్ట్రానికి ఏమన్నా నిధులు పట్టుకొచ్చినవా? లేకపాయ్. మరి ఎందుకు పోయినావు? ఏమిటికి పోయినావు? ఒక కామన్ మ్యాన్గా 42 సార్లు ఢిల్లీకి పోయి కామన్ మ్యాన్గా ఢిల్లీ నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంది? పోయినప్పుడల్లా 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని పోయి రావడానికి కారణం ఏంది? ఎవరిని ఉద్ధరించడానికి పోయినావు? పోయిన ప్రతిసారి ఏమైనా తీసుకొచ్చినవా? పోయిన ప్రతిసారి ఏమైనా శుభవార్త మోసుకొని వచ్చినవా తెలంగాణ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ? ఏమి లేదు, నిల్లు. మిమ్మల్ని పోతాడా? ఢిల్లీ ఏఐసిసి పెద్దలే కలవరట, ముఖం మీద డోర్లు ఎత్తరట. ముచ్చట్లు గాంధీభవన్ వర్గాల నుంచే, నాకు తెలియదు. మళ్ళా ఎందుకు పోయినావన్నా? ఇలా గొప్పగా చెప్పుకుంటున్నావు కామన్ మ్యాన్గా నేను పోయినా. ఎందుకు పోయినావు? ఏమిటికి పోయినావు? ఎందు నిమిత్తం పోయినావు? దేనికోసం పోయినావు
అంటారు కదా దేనికి వచ్చినావు కొడుక అని. దేనికి వచ్చినావు కొడుక అనేది ఓలిచ్చిర్రు కదా. ఇలా నువ్వు ఎందుకోసం పోయినావు చెప్పగలిగే సామర్థ్యం ఉన్నదా మీ దగ్గర? తెలంగాణ సమాజానికి 42 సార్లు కామన్ మ్యాన్గా ఢిల్లీకి పోయి వచ్చినా అని చెప్పేసి ఎందుకోసం పోయినావు కొడుక, దేనికి పోయినావు కొడుక, దేనికి వచ్చినావు కొడుక అని వాళ్ళని అడిగితే వాళ్ళు మిమ్మల్ని అడిగితే మీకు వాళ్ళకి సమాధానం చెప్పే అది లేదు. దేనికి పోయినావు కొడుక అని ఇక్కడ తెలంగాణ ప్రజలు ఓట్లేసి అడిగినా కూడా అవ్వ తాతలకు కానీ లేకపోతే మీకు కొంచెం పెద్దోళ్ళు పెద్ద వయస్కులకు సమాధానం చెప్పాల్సిన కెపాసిటీ మీ దగ్గర లేదు అనేది అర్థమైంది. కామన్ మ్యాన్గా పోయొచ్చిందంటే ఎందుకు ఏమిటికి? ఇంకా నువ్వు పోకపోతే ఏంది సారు? మీ మంత్రులు ఊ అంటే హెలికాప్టరే, ఆ అంటే హెలికాప్టరు, తుమ్ము హెలికాప్టరే, దగ్గు హెలికాప్టరు, ఆఖరికి కాలకృత్యాలకు పోవాలన్నా రేపు హెలికాప్టర్ వేసుకొని పోతారేమో అని ముచ్చట్లు పడతానే మరి. అట్లా రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరట అంటే ఒప్పుకున్నారు కదా. ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరని రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు ఒప్పుకున్నట్లే. చెప్పులు కూడా ఎత్తుకపోతారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారట. చెప్పులు కూడా ఎత్తుకపోతారని చెప్పేసి నమ్ముతలేరట. మరి ఎందుకు సారు అంత దొంగగా ముద్ర ఎందుకు వేసుకున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. ఇలా రాష్ట్రాన్ని నడపసాతగాక రాష్ట్రాన్ని ఆగం చేసి అప్పుల కుప్ప అని చెప్పేసి అధికారంలోకి వచ్చి లంక బిందెలు ఉన్నాయని చెప్పేసి ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పేసి మురబెట్టుకొని 7,700 వీళ్ళ వైఫల్యానికి వీళ్ళు దోసుకునేతనానికి ఒక్క ఎగ్జాంపులే చెప్తానోళ్ళ. ట్రెజరీలో ఉన్న 7,700 కోట్ల రైతు బంధు నిధులను అప్పనంగా మూడో కంటికి తెలవకుండా మాయం చేసి కాంట్రాక్టర్లు మంత్రులు పంచుకున్నారనే ముచ్చట్లు ఆరోపణలు తెర మీదకి వచ్చినాయి అంటేనే వీళ్ళు వచ్చి రాగానే బుక్కలు పెట్టే కార్యక్రమం మొదలు పెట్టింది అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. ఈ కథ మొత్తం మీద దొంగలు చూసినట్టు చూస్తారట, ఆగం చేస్తూ ఉన్నారట. ఇక ఈ కథ తెలంగాణ రాష్ట్రం పూర్తిగా దివాలా తీసి చిన్నాభిన్నం అయింది. ఇక ఎప్పుడు ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. ఇలా అప్పులు దేనికి ట్రై చేస్తున్నా నేను? అప్పులు ఇత్తలేరు, అప్పులు పుట్టుబడి పుట్టనిత్తలేరు అంటే కడతాడనే నమ్మకం ఉన్నప్పుడు నీకు అప్పు పుట్టుబడి పుట్టనిస్తారు. ఒకవేళ నేను నా గెస్సు ప్రకారము 10 ఏళ్ళు ఏలుబడి చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇప్పుడు బీఆర్ఎస్ఏ కనుక అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడి ఉండేదా? ఎవరైనా కింద కామెంట్లలో చేయండి చూసేటోళ్ళు. నేనైతే జడ్జి చేస్తలేను, ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా నేను జడ్జి చేయొద్దు. కాబట్టి ఈ పరిస్థితే వచ్చేదా? ఇట్లాంటి సిచ్యువేషనే వచ్చేదా? ఇప్పుడు కేసీఆర్ హయాంలో అప్పులు చేసిండ్రంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పులు చేయకుండానైతే ఊకుంటలేదు, అంతకు మించి అప్పులు చేస్తూ ఉన్నది. 1,60,000 కోట్ల రూపాయల అప్పులు ప్రపంచ చరిత్రలో ఏ రాష్ట్రము చేయనంతగా 15 నెలల పొద్దులో చరిత్రలు సృష్టించిండు, రికార్డు బద్దలు కొట్టిండు మన రేవంత్ అన్న. సగటున నెలకు ఎన్ని వేల కోట్ల అప్పులు తీసుకొస్తా ఉన్నారు వీళ్ళు? 1,70,000 కోట్ల అప్పులు వచ్చిన 16 నెలలు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ పోయిన ప్రభుత్వం కనుక ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉంటే ఇట్లాంటి మాటలే మాట్లాడేటోళ్ళ నిజంగా వీళ్ళు చేస్తుండ్రు అప్పులు, వాళ్ళు అప్పులు చేసిండ్రు అన్నారు కానీ వీళ్ళు కూడా గదే అప్పులు చేస్తూ ఉన్నారు కదా. ఇలా తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది. ఎవరు వస్తారు రూపాయి పెట్టుబడి పెట్టేదానికి? నీ ఇంటి గుట్టు నువ్వు బయట పెట్టుకొని నీ ఇజ్జత్ అంతా నువ్వు బజార్లు వేసుకున్నాక మందలు ఇచ్చేటానికి ఎవరన్నా ఇంటి ముఖాన్ని వస్తారా? ఏవడన్నా నిన్ను పొగిడేటోడు, నిన్ను ఆకాశానికి ఎత్తేటోడు తప్ప, నీ నుంచి ఏమన్నా స్వార్థం ఉన్నోడు తప్ప, నీ నుంచి ఏమన్నా కోరుకునేటోడు తప్ప నీ ఇంటికి ఎవడన్నా వస్తాడా? నిన్ను ఎవడన్నా మాట్లాడిస్తాడా? ఇయ్యల్లా ఈ పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర పరువు ప్రతిష్ట బజార్లో నిలబెడతా ఉన్నాడు. ఆగమైపోయింది, గంగపాలైంది తెలంగాణ రాష్ట్రం. ఆ గంగపాలు అనడానికి కూడా గంగ నీళ్ళు కూడా వార్తలేవు కదా. అయిపోయింది, దివాలా తీసింది. ఈ ఒక్క వీడియోతోని ఇయ్యల మాట్లాడిన అంశాలతోని రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిండు. ప్రభుత్వం నడుపుడు ఆయనతో అయితలేదు అనేది క్లియర్ కట్గా ఇక్కడ అర్థమైంది. తెలంగాణలో శాంతి భద్రతలు 100% అమలు చేస్తున్నాం కాబట్టి ప్రపంచ దిగ్గజమైన అమెజాన్ లాంటి కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి రేవంత్ రెడ్డి. అబ్బచ్చా సార్, ఎన్నెన్న మందిలా మాట్లాడారు సార్, ఎన్నెన్న మంది బాగున్న కాడ మాట్లాడారు. లా అండ్ ఆర్డర్లు కంట్రోల్ తప్పుతున్నాయి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పెడబొబ్బలు పెడుతుంటే తెలంగాణ సమాజం ఇలా శాంతి భద్రతలు ఎక్కువ ఉన్నాయి అంటారు సార్. మీరు ఎట్లా అంటారు సార్? ఇట్లా ఇక అన్ని మేమే చేయాలనా?
ప్రభుత్వ ఉద్యోగులకు బాధ్యత లేదా? ప్రభుత్వ ఉద్యోగులు సమరం అని ప్రకటిస్తుండ్రు, ఎవరి మీద యుద్ధం చేస్తాండ్రు? ప్రజలకు పెన్షన్లు, రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత బస్సు, కళ్యాణ లక్ష్మి, సాది ముబారక్ ఇవన్నీ మేమే చేయాలనా? ప్రభుత్వ ఉద్యోగులకు చేసే బాధ్యత లేదా? అంటే వాళ్ళని ఏం చేయమంటారు సార్? వాళ్ళ జీతాలు ఏమైనా త్యాగం చేయమంటారా? ఎవరిని నిందించదలుచుకున్నారు, ఎవరిని కొట్టదలుచుకున్నారు, ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారని నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నాను. మీ బాధ్యత లేదా? 35 సంవత్సరాలు ప్రజలకు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ అంటే ఇప్పుడు ప్రజలు జీతభత్యాలు ఇస్తుండ్రు, ప్రజలు అది చేస్తుండ్రు, ప్రజలు ఇది చేస్తుండ్రు అని చెప్పేసి, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలకి ఇట్లా ఏమంటారా సారు? ముందుగాల మీ ప్రజాప్రతినిధులే ఒక్క నెల జీతం అన్నా త్యాగం చేయడానికి సిద్ధపడతారా? ఇలా రెక్కాడితే కానీ డెక్కాడని కుటుంబాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం పేరుకు గొప్ప ఉద్యోగమే కానీ ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటోళ్ళ ఇండ్లలో కూడా తీవ్రమైన అవస్థలు ఎదుర్కొని ఉండుంటారు. ఇలా వాళ్ళ జీతాలు త్యాగం చేసి ప్రజలకి పథకాలకి ఇవ్వమంటారా? మీరు ఇచ్చే వాటిని అటు బదిలీ చేయమంటారా? 35 ఏళ్ళు జీతాలు ఇచ్చి సాత్తాండ్రు, పింఛన్లు ఇస్తానంటే ఇది గమ్మది మాట్లాడుతుండ్రు రేవంత్ అన్న. ఏమైందో ఏం కథనో మరి. ఇక కేసీఆర్ అట 3 నెలలకు వచ్చి ఇంకొకటి ప్రభుత్వ ఉద్యోగుల మీద ఏం మాట్లాడతాడు ఆయన? ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డోళ్ళు? ప్రజలు ఊరుకుంటారా? ప్రజల మీద యుద్ధం చేస్తే ఎవరి మీద యుద్ధం చేస్తారు? వాళ్ళు ప్రజల మీద యుద్ధం చేస్తలేరు కదన్నా. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిస్తే మేమందరం కలిస్తే ప్రభుత్వం మనందరం కలిసి పనిచేస్తేనే పేదలకు మేలు జరుగుతుంది. చిన్ని పాడుగాను రేవంత్ అన్న అంటే కోపం వస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ అని పిలుస్తాను నేను రోజు. నువ్వు గిట్లా మాట్లాడితే సార్ అని ఏడ విలువ బుద్ధి అయితే సార్, కానీ ఆ కుర్చీ కన్నా విలువియాలి కదా. మరి ఇంత అభిమానమా సారు? ఇక రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ తెలవలేదని కేసీఆర్ పేరు తెలవకుండా ఆయన 3 నెలలకోసారి వచ్చి ఆయన ఒక పెద్ద ఆయన సభ పెట్టిండు కదా వరంగల్లో. 3 నెలలకోసారి వచ్చి రైతు భరోసా ఇస్తలేడని ఆయన కళ్ళల్లో ఆనందము, రైతు రుణమాఫీ అయితే లేదని కళ్ళల్లో ఆనందము, షాదీ ముబారక్ చెక్కులు ఇస్తలేరని కళ్ళల్లో ఆనందము అని చెప్తే అలావి కానీ హామీలు ఇచ్చిర్రు కదా. ఇలా అధికారంలోకి వచ్చిర్రు కదా, ఆనందం కాదు బాధ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ సిచ్యువేషన్స్ చూస్తే అని చెప్పేసి చెప్పిర్రు కదా కేసీఆర్. ఆ మాట మీరు విననట్టున్నారు. ఇక 3 నెలలకోసారి అత్తడట కేసీఆర్ అట, ముచ్చట చెప్పిపోతాడట. ఇక భూమి రిజిస్ట్రేషన్ విషయంలో సబ్ రిజిస్ట్రార్ను కులం పేరుతో తిడుతూ దాడి చేసిన బీజేపీ నాయకుడు. రంగారెడ్డి జిల్లా పెద్దాంబర్పేటలో ఒక భూమి రిజిస్ట్రేషన్ విషయంలో సబ్ రిజిస్ట్రార్ రవీంద్ర నాయక్పై దాడి చేసి కొట్టిన బీజేపీ ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ యాదవ్ తనను కులం పేరుతో దూషిస్తూ చెంపదెబ్బలు కొట్టాడని హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన రవీంద్ర నాయక్. మరి ఎందుకో బీజేపీ నాయకులు ఈ కులం పిచ్చి మతం పిచ్చి ఇట్లా ఎందుకు అది చేస్తారో ఏం కథనో మనకు తెలియదు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల మీద సీఎం రేవంత్ రెడ్డి అసహనం, ఇండైరెక్ట్ గా అవమానకర వ్యాఖ్యలు. 98% ప్రజలు ఇచ్చే డబ్బులతో జీతాలు తీసుకునే మీరు మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారా? మీ జీతాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు, ప్రజలే మీకు జీతాలు ఇస్తుండ్రు. అలాంటప్పుడు ప్రజల తరపున పనిచేస్తున్న మాపై తిరుగుబాటు చేస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళతో చర్చలు జరపకపోవడమే కాకుండా వాళ్ళతోని మీకు ఏమేం సమస్యలు ఉన్నాయి, నిజంగా ప్రభుత్వం పనులను ప్రజలలోకి తీసుకుపోయేది ప్రభుత్వ అధికారులు. ఇలా ప్రభుత్వ అధికారులను కించపరిచేటట్టు మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంత తప్పు పని చేసిండ్రు అనేది ఇప్పుడు అర్థమవుతుందట జనాలకు. కొంతమందికి 98% జీతాలైతే సరే, ఎవరికైనా మీకైనా ప్రభుత్వ ఉద్యోగులకైనా ప్రజల నుంచే వస్తాయి. ప్రజల ట్యాక్సుల రూపంలో కడుతున్న వాళ్ళు ప్రభుత్వ ఆఫీసర్లు అందిస్తున్న సేవలకు గాను చేస్తున్న సేవలకు గాను ప్రజల రూపంలో ట్యాక్సుల రూపంలో వసూలు చేసిన పైసలే జీతాలుగా రొటేట్ అవుతాయి. ఎక్కడైనా గిదే కథ ఉంటుంది. ఇక మళ్ళీ సార్ కొత్తగా చెప్పేది ఏంటి అంటే ప్రజలేసే బిచ్చం మీద బతుకుతాండ్రు మీరు, ప్రజలకు మీకే సంబంధం ఉంటుంది, ప్రజల తరపున పనిచేస్తున్న మాకు కాదు సంబంధం అని ఇక్కడ మీతో మేము చర్చలు జరపం, మాట్లాడడం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, అవసరమైతే రాజీనామా కూడా చేసుకొని పోండి అని చెప్పేసి మాట్లాడుతున్నట్టు ఇక్కడ కనబడతా ఉన్నది రేవంత్ రెడ్డి సార్. ఇట్లా గిన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తే ఏందన్నట్లు రైట్. ఇక వి ప్రకాష్ మనకు తెలుసు, మనకు తెలుసు మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగుబాటు రేవంత్ కుట్రే, అధికారం కోసం రేవంత్ ఎంతకైనా తెగిస్తాడు, ఏమైనా చేస్తాడు. వి ప్రకాష్ కామెంట్లతో రేవంత్ రెడ్డిపై పెరుగుతున్న అనుమానాలు. రేవంత్ బుల్డోజర్ పాలన చూసి మేడిగడ్డ కుట్ర నిజమేనంటున్న ప్రజలు. గతంలో ప్రగతి భవన్ను బాంబులు పెట్టి పేల్చాలన్న రేవంత్ నిజంగా పిల్లర్ దానంతట అదే కుంగితే బాంబు వేలినట్టు శబ్దం ఎందుకు వస్తుంది? సరిగ్గా ఎన్నికల సమయంలోనే మేడిగడ్డ పిల్లర్ ఎందుకు గుంగిపోయింది? 2021లో కాంగ్రెస్ పీసీసీగా ఉన్నప్పుడే కూలేశ్వరం అన్నాడు. 3 బ్యారేజీలు కూలిపోయాయని రేవంత్ ఎందుకు చెప్తున్నాడు? ఆ బ్యారేజీలు కూడా కూల్చేయాలి
చేయడానికి ప్రయత్నిస్తున్నాడా అని చెప్పేసి వి ప్రకాష్ మాట్లాడిండ్రు. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఎన్నికలలో గెలవడం కోసము బీజేపీ కాంగ్రెస్ కుమ్మకని ఇది రేవంత్ రెడ్డి కుట్రనే. రేవంత్ రెడ్డి ఎన్నికలలో గెలవడం కోసం కాళేశ్వరం కూలేశ్వరం అని ముందుగాల నుంచే చెప్తా ఉన్నాడు. ఒక బ్యారేజ్ డ్యామేజ్ అయితే, ఒక బ్యారేజ్లో ఒక పిల్లర్ డ్యామేజ్ అయితే ఇలా 3 బ్యారేజ్లు డ్యామేజ్ అయినాయి అని చెప్తా ఉన్నాడు. ఎందుకు మరి 3 బ్యారేజ్లను అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ బ్యారేజ్లను కూల్చాలని చూస్తా ఉన్నాడా రేవంత్ రెడ్డి అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి బుల్డోజర్ పాలన మనం చూసినాం. హైడ్రా అట్లనే బుల్డోజర్తోనే కొనసాగింది. హెచ్సిఈ భూములు బుల్డోజర్తోనే కొనసాగినాయి. పేదోడి గుడిసె మీదకి మేఘాల మీద దూసుకొని పోతా ఉన్నది బుల్డోజరు. ఈ బుల్డోజర్ పాలన చూసిన తర్వాత వి ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత ఇలా రేవంత్ రెడ్డి మీద అనుమానం వస్తూ ఉన్నది. నిజంగానే రేవంత్ రెడ్డి ఎన్నికలలో గెలవడం కోసం దీన్ని ఒక సాకుగా చూపెట్టుకొని 1,00,000 కోట్ల అవినీతి చేసి కాళేశ్వరాన్ని గడితే ఇలా కాళేశ్వరం ఆగమైంది, కూలిపోయింది, తెలంగాణ ప్రజలకు కాళేశ్వరంతో ప్రయోజనం లేదు, కాళేశ్వరంతో నీళ్లు రావని చెప్పడానికి ఇలా మేడిగడ్డ మరి ఆడికి పోయినాక పర్ర గింతంత వాస్తే దానికి ఇంత పెద్దగా రేవంత్ రెడ్డి అన్న కంటే పెద్దగా అంటే రేవంత్ రెడ్డి అన్న పట్టకుండా ఇంకా ఇద్దరు పట్టినాక ఇద్దరు మిగిలేటట్టు జూమ్ చేసుకొని మరి అనుబంధ సంస్థలలో వీడియోలు వేసుకుంటారు, ఫోటోలు వేసుకుంటారు. మరి రేవంత్ రెడ్డి కుట్రనేనా? పెద్ద ప్లానే. ఎన్నికలలో అధికారంలోకి వచ్చిండ్రు ఒకటి, దాన్ని ఇప్పుడు మళ్ళీ వాడుకొని తిప్పి అది చేస్తా ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి పెద్ద శబ్దం. నిజంగా కూలితే కుంగితే ఎందుకు పెద్ద శబ్దం వచ్చింది అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నలు ఏమనెత్తా ఉన్నారు. కూలింది ఒకటైతే 2 అని చెప్పేసి ఎందుకు ప్రాపగండ లేపుతా ఉన్నారనే అంశాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. రైట్, ఇవి ఇలా మనకు కనబడుతున్న అంశాలు. రేపటి అంశాలతోని మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండుర్రి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తోళ్ళందరూ ఒక లైక్ కొట్టుండ్రి, షేర్ కొట్టుండ్రి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందిండ్రి. పక్కా తెలంగాణ యాస, తెలంగాణ ప్రజల గొంతుకై, తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థ్.